ఈరోజు మక్తల్లో జరిగినటువంటి ఆత్మహత్య కేసు ప్రభుత్వం ప్రేరేపించినటువంటి హత్యగా భావిస్తా ఉన్నాం. దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకొని తిడతాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. అదే రకంగా ఈ ఎన్నికలలో ధన ప్రయోగంతో మంత్రుల యొక్క అధికార గణంతో ప్రజలను మభ్యపెట్టి ఈ ఎన్నికలు గెలవాలని చూస్తున్నది. ముఖ్యమంత్రి బాహాటంగా చెప్తా ఉన్నాడు, ఏది ఏమైనా సరే గెలిచి తీరాలని చెప్తా ఉన్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంది? ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం సమంజసమేనా? ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి హత్యలకు ప్రేరేపించే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రజాస్వామ్యం నమ్మకం ఉందని చెప్తా ఉన్నాం. వీళ్ళ నాయకుడు చెప్తుంటాడు, పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు రోడ్ల మీద రాజ్యాంగాన్ని పరిరక్షించాలని. ఈ రాజ్యాంగం పరిరక్షణ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగేటువంటి గ్రామీణ స్థాయిలో ఎన్నికలను ఈ రోజు కూలీ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం.